మాత్రమే కాదు, ఆ కుటుంబాలు ఏ కుటుంబాలైతే కాస్త ఉన్నత స్థాయికి చేరుకున్నాయో, అది ఉద్యోగ రూపంలోనా, ఇప్పుడు మీరు విన్నారు కదా ఇందాక రాజకీయంగా ఆ రూపంలోనా, లేదా వ్యాపార పరంగా రకరకాల రూపాల్లో ఉంటాయి ఒక స్థాయికి ఒక స్థితిమంతులుగా మారడానికి. మారిన తర్వాత వాళ్లకు రిజర్వేషన్ కాకుండా వేరే ఇంకా అణిగిపోయిన వాళ్ళకి, అణగారి ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అనే దాని మీద ఓవరాల్గా మీ రియాక్షన్ ఏంటి? డెఫినెట్గా అసలు వారు ఇప్పుడు నాగరత్న గారు తర్వాత మిగతా పెద్ద ఆయన ఇచ్చిన తీర్పును ఉజ్జల్ భూయాన్ గారు ఏ కోణం నుంచి కూడా మీరు విమర్శించడానికో మీరు అడ్డం చెప్పడానికో ఉండదు. కానీ విమర్శనాత్మకంగా చూసినప్పుడు ఇంతకుముందు చంద్రకుమార్ గారు ఒక యాంగిల్ చెప్పిండ్రు. ఇప్పుడు 145 కోట్ల మందిలో 1 కోటి మంది అంటే 1 కోటి మంది రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఒక ప్రైవేట్ అంచనా నీకు 15% అంటే రమారమి ఒక 15 కోట్లు 7 కోట్లు కలిపితే 22 కోట్లు. 22 కోట్లలో 1 కోటి మంది దళితులు ఆర్థిక లబ్ధినో వెసులుబాటో ఇతరత్ర ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు వచ్చినప్పుడు కోర్టులు ఈ 20 కోట్ల మంది గురించి ఆలోచించాలి. ఇంతకుముందు రిజర్వేషన్ అమలులో ఎంత శాతం అవుతుంది అని అంటే అమలు శాతం తగ్గడానికి కారణం వివిధ రకాలు ఉన్నాయి. కానీ ఇప్పటికి మొత్తం సమూలంగా మార్చడమా అంటే మార్చలేము. ఈ 75 సంవత్సరాల్లో కొంత మార్పు తేగలిగింది రాజ్యాంగం, పాలకులు తేగలిగిండ్రు. దాన్ని మరింత షార్ప్గా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. బ్యాక్లాగ్స్ అనే కాదు, అసలు ఫస్ట్ అకాడమిక్ సిస్టంలో వాళ్ళు ఆ స్థాయికి వచ్చేటట్టుగా. ఇప్పుడు కొత్త థియరీ ఏంటిది, ఇప్పుడు సామర్థ్యాలను బట్టే ఏ వర్గానికైనా కూడా అవకాశాలు పెరుగుతాయి. అది దళిత అయినా ఎవరైనా సరే. ఇప్పుడు అదే రిజర్వేషన్ ఇస్తే మనము కొంతమంది డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చేసినాం, కొంతమంది 10th కానే ఆగిపోగలిగారు. వాళ్ళకేం చేయాలి? అసలు ఏంది, మనం బతకడానికే కదా ఏదైనా సరే, జీవితం కొరకే కదా ప్రభుత్వాలైనా రాజ్యాలైనా రాజ్యాధికారులైనా. మనిషి పుట్టి చనిపోయేంత వరకు ఒక మంచి మెరుగైన జీవితం కోసమే ప్రతిదీ, దాంట్లో రిజర్వేషన్ కూడా ఒకటి. కాబట్టి అలాంటి క్రమంలో నిరంతరం ఈ సఫకేట్ అవుతున్న సఫరర్స్గా ఉన్న ఈ వర్గాల పట్ల ఒక పంపింగ్ సిస్టమే రిజర్వేషన్. వాళ్ళకి కొంత మనం ఇప్పుడు లాస్ట్ పీక్ మాకు తడవకపోతే ఏం చేస్తాం, ఒక పైప్ వేసి తీసుకుపోయి అక్కడికి స్పెషల్గా నీళ్లు పెడతాం ఆ పీకకి. ఎందుకు, అది కూడా పారాలి కాబట్టి. ఇది అదే ఇక్కడ ఈ వర్గాలకు సంబంధించిన అంశంలో ఓవరాల్గా జరిగే అంశాల మీద సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ కస్టోడియన్గా రాజ్యాంగ అమలు ప్రక్రియ ఈ పీడిత వర్గాల పట్ల ఎట్లా ఉన్నదని ఒక రివ్యూ చేస్తే దాంట్లో క్రిమిలేయర్ కూడా ఒకటి ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే సుప్రీంకోర్టు అప్పుడు ఏం చేయాలంటే తెలంగాణ ప్రభుత్వం మీద, కర్ణాటక ప్రభుత్వం మీద, ఏపీ ప్రభుత్వం మీద, తమిళనాడు ప్రభుత్వం మీద, మొత్తం కేంద్ర ప్రభుత్వం నెత్తి మీద కాలు పెట్టి మొత్తం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేపిస్తే చాలా ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు సగానికి పైగా 50-60% ఖాళీలు ఉన్నాయి కదా. ప్రభుత్వాలు ఎక్కడ నియామకాలు చేస్తున్నాయి? బ్యాక్లాగ్లు ఉన్నాయి. దాంట్లో అసలు నియామకాలు ఎక్కడ చేస్తున్నాయి మిత్రమా? అన్ని పార్టీలు కూడా సమాధానం చెప్పాల్సిన అవి చేస్తే సగం ఉద్యోగాలు వస్తాయి ముందు. అన్ని పార్టీలు అన్ని ప్రభుత్వాలు కూడా సమాధానాలు చెప్పడానికి వస్తాయి. కానీ ఇది సామాజిక ప్రాతినిధ్యం యొక్క ప్రాధాన్యతను పెంచే క్రమాన్ని కోర్టులు కానీ జడ్జిలు కానీ న్యూట్రల్గా ఉండే వాళ్ళు చేయగలిగే ఒక మంచి సాహసోపేతమైన కామెంట్స్ ఇవి. వీటిని ప్రభుత్వం, నేను అంటున్నా కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు బీజేపీ ఉండని, గతంలో కాంగ్రెస్ ఉండని, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు కాంగ్రెస్ ఉండని, గతంలో బీఆర్ఎస్ ఉండని, ఈరోజు చంద్రబాబు గారు ఉండని, గతం జగన్ గారు, ఎవరైనా కావచ్చు కాక, ఇది వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీగా భావించాలి. ఎస్, ఈ వర్గాలలో నేను ఎంత చైతన్యాన్ని తీసుకురాగలిగిన, ఎంత వెసులుబాటును కల్పించగలిగిన, ఎంతమంది జీవితాల్లో నేను కొంత సంతృప్తికర జీవితాన్ని నింపించగలిగిన అనేది కనుక పాలకుని యొక్క మైండ్లో ఉంటే, రాజ్యాంగము అమలులో చిత్తశుద్ధి ఉంటే, మనము ఎంత 10 years కొరకు కదా పెట్టుకున్నది ఈ రాజకీయ రిజర్వేషన్, ఎన్ని సంవత్సరాలు పోతున్నాయి. కాదు, కనీసం పొడిగించడం సంగతి దేవుడు, రిజర్వేషన్ సంఖ్య పెరిగిపోతా ఉంది. కానీ విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించి స్టాండర్డ్గా అది ప్రాథమిక హక్కుల్లోనే ఉన్నాయి కదా చదువు చెప్పాలి. ఇది కరెక్ట్ గా ఇస్తే, నువ్వు మంచి చదువునిస్తే ఇలా ఎంతమంది చదువుకున్న ఎంతమంది దయాకర్లు అయ్యారు, ఎంతమంది రామకృష్ణులు అయ్యారు ఉంటుంది. కాబట్టి నేను ఇంతకు ముందు చెప్పిన కదా, మనం మానసికంగా పరిణతి చెంది మనము
పేద వర్గాలకు మేలు జరిగేటట్టుగా మన వర్గాల్లో ఉండేటోళ్ళు ఆలోచించాలనేది నా అభిప్రాయం. ఎందుకంటే రైట్. ఇప్పుడు మనం నన్నం అనుకో, ఈయన చూసిన ఈయన ఏదో ఎమ్మెల్సీ అయింది ఇట్లా అయింది ఈయనేదో పెద్ద ఉద్ధరించాడు మాకు నీతులు చెప్తున్నాడు అంటారు నిన్ను. నేనేం కాని రోజు కూడా చెప్పింది కదా, నేను నా పిల్లల్ని ఓపెన్ గానే ఇప్పటికీ ఓపెన్ గా అట్లా చదివిపించే అవకాశం ఉన్న వర్గాలు గనక వాళ్ళకు కొంత అవకాశం కాదు. ఇదంటే డబుల్ ధమాకాలే అబ్బా, అందరికి ఉంటది అట్లాంటి అవకాశం రాదు కదా, నీకు డబుల్ ధమాకా కాబట్టి నడిచి వచ్చింది. రైట్. ఎనీ